జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 2 సెప్టెంబర్ 2024 సోమవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. తిథి అమావాస్య పూర్తిగా ఉంది. నక్షత్రం మఖ రాత్రి 12 గంటల 20 నిమిషముల 5 సెకండ్ల వరకు. వర్జం ఉదయం 11 గంటల 4 నిమిషముల 20 సెకండ్ల నుండి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషముల 26 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల 5 సెకండ్ల నుండి 1 గంట 29 నిమిషముల 43 సెకండ్ల వరకు. అమృత గడులు రాత్రి 9 గంటల 40 నిమిషముల 56 సెకండ్ల నుండి 11 గంటల 27 నిమిషముల 2 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 36 నిమిషముల 4 సెకండ్ల నుండి 9 గంటల 9 నిమిషముల 8 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి, శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీకు ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింటి విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుటకు అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బంది కలగవచ్చు. ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ, వైద్య వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకటనాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు, సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ
ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపవుతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వల్ల ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుశయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కళారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వలన మానసిక ఆందోళనకు గురి అవుతారు. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. ఎవరిని తెలుసుకోవాలి మీరు? మీ పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. 20 28 28 04 1998. టైం రవితేజ పొద్దుట 4:35. ఎక్కడ పుట్టావు? చూడండి రవితేజ, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీరు రోహిణి నక్షత్రం 1వ పాదంలో పుట్టారు బాబు. వృషభ రాశి అంటారు. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అండి. ఈ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బాగుంది. ఏంటి, కామర్సా ఎలక్ట్రానిక్సా? ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ చదువు ఉండవు లేదు. ఓకే, ఇది ఈ జాతకం సూచిస్తుంది కాబట్టి నువ్వు ఇచ్చిన టైం కరెక్టు. అయితే ప్రస్తుతం నడిచేటువంటి దశ రాహుదశ. రాహుదశ మనకి యోగాన్ని పూర్తిగా కలిగించట్లేదు. పైగా శని యొక్క స్థితి వల్ల ఏమవుతుంది, మన ప్రణాళికలను తారుమారు అవుతున్నాయి. మీరు శని, రవి, కుజ, రాహుకి రోజు శ్లోకాలు చేయండి. డెఫినెట్గా అంత మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారా? గవర్నమెంట్ రాయట్లేదండి. జాబ్ బిజినెస్ పరంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలక్ట్రికల్ షాప్ పెడదాం. అదేంటి అంటే ఫ్యామిలీ బిజినెస్ ఉందా అలాగా?
ఫ్యామిలీ బిజినెస్ ఉంది. ఉందా? అయితే చేసుకోవచ్చు, ఏం కాదు ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇది బిజినెస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ ఇవి అలా చేసుకుందామన్నా అపార్ట్మెంట్స్ వీటికి బిజినెస్తో పాటు అదే డీలర్షిప్ చేద్దామని మార్కెటింగ్. అలా చేసుకోవచ్చు, కానీ కంపల్సరీ శని రవి కుజ రాహులు తీసుకోవాలి. మార్కెటింగ్ అంటున్నావు కాబట్టి 12 రాహు సరిపోతాడు. 12 రాహు ఊరిని తిప్పుతూ ఉంటాడు కాబట్టి మార్కెటింగ్, ఆర్డర్స్ తెచ్చుకోవటం ఇవన్నీ నువ్వు తీసుకోవాలి. అయితే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తావో డబ్బులు ఆగిపోతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏదైనా పెద్ద గవర్నమెంట్ కాంట్రాక్ట్, స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చేస్తున్నప్పుడు డబ్బులు ఆగిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి జాగ్రత్త, సబ్ కాంట్రాక్ట్ అసలు చేయకు, నేను మోసం చేస్తారు. అందుకే షాప్ పెట్టుకుని చేసుకోవచ్చు, ఏం కాదు. శని రవి కుజ రాహుకి శ్లోకాలు చదువుకోండి, బాగుంటుంది. మైగ్రేన్ ఏమైనా ఉందా మీకు? బ్యాక్ పెయిన్, మైగ్రేన్ లాంటివి? మైగ్రేన్ ఉంటుంది, జాగ్రత్త. దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. మైగ్రేన్కి మెడిసిన్ లేదు ప్రపంచంలో. అందువల్ల ధ్యానం చేసుకోవడం వల్ల మైగ్రేన్ కంట్రోల్ అవుతుంది. ఈ శ్లోకాలు చదువుకోండి, అంత మంచి అవుతుంది. ఒకసారి అమ్మ నాన్న చెప్పి జపాలైతే చేయించుకోండి, సరేనా? మొన్న జాబ్ చేసేటండి, నైట్ డ్యూటీస్ అవి ఉంటున్నాయని చెప్పి. అవును, ప్రాబ్లం అదే ఉంటుంది. నైట్ డ్యూటీస్ 12 రాహు నిద్రపోనీయుడు, తిప్పుతూ ఉంటాడు, కూర్చొనిడు. ఎక్కడ జాబ్ చేసేవాళ్ళు? కాల్ సెంటరా? సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో చేశారు. సరే, ఇప్పుడు చేసుకోవచ్చు, వ్యాపారం మీరు చేసుకోవచ్చు చక్కగా. ఓకే, కాకపోతే ఇంకోటి ఏంటి చెప్తా, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఓపిక ఉంటే ప్రయత్నం చేయాలి. ఎలా బిజినెస్ చూస్తున్నావు కదా నాన్నగారిది, చూస్తూ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వండి. లేదా గేట్ రాయండి నెక్స్ట్ ఫిబ్రవరిలో. ఓకే, నెక్స్ట్ ఇయర్ గేట్ రాయండి. ట్రిపుల్ ఈ కాబట్టి మంచి జాబ్స్ వస్తాయి. ట్రిపుల్ ఈకి ప్రయత్నం చేయి, తప్పులేదు. ఓకే, జయగురత్తమ్మ, శుభం, వియస్తు. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? మీ పేరు? సుబ్రహ్మణ్య పిల్లై. సుబ్రహ్మణ్య పిల్లై. సుబ్రహ్మణ్య పిల్లై. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా డాక్టర్కి మ్యారేజ్ లేట్ అవుతుంది, అందుగురించి. మ్యారేజ్ లేట్ అవుతుంది. పేరు చెప్పండి, మీ డాక్టర్ పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. ఎస్, ఉమా రంజిత. ఉమా రంజిత. ఓకే, 3 జూన్ జూన్ 1997. ఓకే, టైం అండి? 7:35 PM స్వామి. 7th. ఎక్కడ? ఆంధ్రాలో, ఇక్కడ తెలంగాణలో పుట్టిందా లేకపోతే? వేలూరు. నేటివ్ బర్త్ ఆఫ్ ప్లేస్ వేలూరు. వెల్లూరా? వేలూరు. వేలూరు. ఓకే. కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి పాప రంజిత. కృతిక 1వ పాదంలో పుట్టింది. కృతికా నక్షత్రం 1వ పాదం, మేషరాశి. ప్రస్తుతం ఆ పాపకు వచ్చేసి రాహుమా దశ నడుస్తుందండి. అయితే రాహు యొక్క స్థితి బలంగా ఉన్నప్పటికీ కూడా గురు అంతర్దశ నడుస్తుంది. గురుడు నీచ స్థితిలో ఉన్నాడు, అందువల్ల ఒకటి. తర్వాత సప్తమాధిపతి అయినటువంటి బుధుడు చంద్రుడితో కలవటం 6వ భావంలో ఉంటూ మనకి మంచిది కాదు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే కుజ, చంద్ర, బుధ, రవికి జపాలు చేయించండి. రేపు జనవరి తర్వాత పెళ్లి పక్క అయిపోద్ది. నేను చెప్పిన జపాలు ఒకసారి చేయించండి, ప్రయత్నం చేయండి. ఓకే, తప్పకుండా మంచి సంబంధం వస్తుంది, టెన్షన్ పడద్దు. పాప ఏం చదువుకుందండి? ఆర్ట్సా? పాప ఏంటి ఆర్ట్సా? పాప వచ్చి MBS జాబ్ చేస్తుంది. బుధ, చంద్ర, రవి, కుజులకి జపాలు చేయించండి సార్. పాపను కూడా కొద్దిగా శ్లోకాలు చేయమండి, పెళ్ళి అవుతుంది, మంచి సంబంధం వస్తుంది. ఓకే అండి పిళ్ళయ్య గారు? సరే సార్, మంచిదండి, శుభం అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం స్వామి. అమ్మ నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వామి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి స్వామి. మా బాబు యశ్వంత్ కుమార్ యాదవ్ స్వామి. యశ్వంత్ కుమార్ యాదవ్. పుట్టిన తేదీరాలు చెప్పండి. పుట్టింది 6/6/2021 స్వామి. 2021. 2001 స్వామి. 1. టైం అమ్మా? ఈవినింగ్ స్వామి 6:15 స్వామి. 6:15. ఎక్కడ? నెల్లూరులోనే పుట్టాడా? బుచ్చిరెడ్డిపాళెం స్వామి. బుచ్చిరెడ్డిపాళెం. అబ్బాయి వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అంటారు. బాబు జాతక రీత్యా ప్రస్తుతం నడిచేటువంటి దశ శుక్రమహదశ. శుక్రుడు చాలా బలహీనంగా ఉండటం వలన ఏంటంటే సరైనటువంటి ఫలితాలు రాకపోవటం ఒకటి. లెక్కలేనితనం బాగా ఉంటుంది, బద్ధకం కూడా బాగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అనుకుని ఫలితాలు పొందలేరు, కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అందువల్ల శుక్ర, శని, బుధులకి పరిహారాలు చేయమని చెప్పండి. ఈ అబ్బాయిని కన్విన్స్ చేయడం కష్టం. దేవుడు నమ్ముతాడు అసలు? నమ్ముతాడు స్వామి, గుళ్ళకి ఎక్కడికి రమ్మన్నా వస్తాడు. ఓకే, మంచిదైతే శుక్ర, శని, బుధులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి మీ అబ్బాయిని. సరే సార్. మంచి భవిష్యత్తు ఉంటుంది. కొద్దిగా ఏంటంటే స్కిన్ ఎలర్జీస్, తర్వాత ఫ్రెండ్స్ ఎన్ని కొద్దిగా ఉంటాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి.
జాబ్ వస్తుంది స్వామి, ఎప్పుడు వస్తుంది? జాబ్ వస్తుందని చెప్పి ఎప్పుడు? ఏం చదువుకున్నాడు బాబు? బీటెక్ చదివినాడు స్వామి. ఎప్పుడైపోయింది? బిఫోర్ లాస్ట్ ఇయర్ అయిందా? అవును స్వామి. వచ్చి పోయిన సంవత్సరం అయింది. ఓకే ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయికి జాబ్ యోగం మన జూలై 18లో మొదలైంది. జూలై 18వ తేదీ నుండి జాబు ఆలస్యం అవడానికి గల కారణాలు ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి అందువల్ల డిలే ఉంటుంది. ఏ జాబ్ వచ్చినా జాయిన్ అవ్వండి. బాబుకి 2031 వరకు అంటే 7 ఏళ్ల పాటు మధ్యస్థంగా ఉన్న జాబులే వస్తాయి. పెద్ద గొప్ప జాబులు ఏమో వచ్చిన దాంతో 7 ఏళ్ల పాటు అడ్జస్ట్ అవ్వాలి. కానీ రోజు శుక్ర శని బుధుల యొక్క శ్లోకాలు చదువుకోవటం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. సరేనమ్మా? పెళ్లి స్వామి. నీకు పెళ్లి జాబ్ రాని అప్పుడే పెళ్ళి ఏంటి? జాబ్ వచ్చే కట్నం వస్తుందని పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? అట్టేం పడలేదు స్వామి, నాకు ఆరోగ్యం బాగుండదు స్వామి. నీకు ఆరోగ్యం బాగాలేదని అబ్బాయిని అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు మనం. నీకు అంతా మంచిగా అవుతుందమ్మా, టెన్షన్ పడకండి. మీరు జొన్నవాడ అమ్మవారి దగ్గరికి వెళ్తుంటారా? వెళ్తాను సార్, కామాక్షి అమ్మ. జొన్నవాడ కామాక్షి అమ్మ దర్శనం చేసుకుంటుండండి. ఎవ్రీ 3 months కి మీకు ఆరోగ్యం సెట్ అవుతుంది. అర్థమైందా? సరే సార్. ఓకే, మంచిదమ్మా, శుభం. మరొక కాలర్తో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే సార్. పుట్టిన వివరాలు చెప్పండి అమ్మా. 14th August 2001. 2001. టైం అమ్మా? మార్నింగ్ 9:30. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? శ్రీకాకుళంలో ఉంటారా? పలాసలో సార్. పలాసలో ఉంటారు. చూడండి విజయలక్ష్మి గారు, రోహిణి నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. వృషభ రాశి అంటారు. లగ్నం కన్యా లగ్నము. గురుడు శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. చంద్రుడి యొక్క స్థితి ఉచ్చ స్థితిలో ఉంటాము. మంచి విద్య ఉన్నత స్థితి యోగాలు. అయితే జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాహుదశ బలహీనంగా ఉంది. శని రవి కుజ రాహువులకి రోజు శ్లోకాలు పఠించండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు నీ డౌట్ ఏంటమ్మా? ఎంఏ ఎకనామిక్స్ చేశాను. ఎంఏ ఎకనామిక్స్ చేశారు. ఓకే, మంచిది. నెక్స్ట్ ఏం చేయాలంటే జాబ్స్ ట్రై చేసినా కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి పోతున్నాయి సార్. ఓకే. బిఏ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్సా మీరు? సార్ బిఏ కూడా ఎకనామిక్సా లేకపోతే ఏంటి? బిఏ కూడా ఎకనామిక్స్ సార్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సార్. ఓకే, ఎంఏ ఎకనామిక్స్ చేశారు. జాబ్ ట్రైల్ చేస్తున్నారు, అవ్వట్లేదు. ఓకే ఓకే. ఎలా, ఎక్కడ, ఏ ఏరియాలో ట్రై చేస్తున్నారమ్మా మీరు? జాబ్స్ సార్ నాన్ ఐటీ సార్. ఓకే, ఎందుకని నాన్ ఐటీ? అంటే మా దాంట్లో ఇంకా ఎంఏ ఎకనామిక్స్ వైపు అక్కడ ఇంకేం దొరకకపోయేసరికి నాన్ ఐటీ వైపు ట్రై చేస్తాం. చూడండి, నాన్ ఐటీ ట్రై చేయండి. ఎంఏ ఎకనామిక్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ ఫైనాన్స్ ఇండస్ట్రీలో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఓకే మంచి ఆపర్చునిటీస్. ఎందుకంటే ప్రపంచంలో హైయెస్ట్ పేడ్ ఎవరో తెలుసా? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. అందుకని నువ్వు ఆ పలాసలో కూర్చుని నాకు రాదు అది అనుకోకుండా ఫైనాన్స్ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ అవ్వాలి, తర్వాత ఫైనాన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిన తర్వాత సస్టైనబిలిటీ, ఈఎస్జీ. ఓకే, ఈఎస్జీ మీద దృష్టి బాగా పెట్టండి. కోట్ల రూపాయల జీతాలు వస్తాయి. అర్థమైందా? ఈఎస్జీ సస్టైనబిలిటీ అంటే ఇప్పుడు పర్యావరణం, ఇది ఎన్విరాన్మెంటల్ మొత్తం పాడైపోతుంది కాబట్టి ఆ అప్రూవల్స్ ఇచ్చేదంతా ఫైనాన్షియల్ చేతుల్లో ఉంటాయి. అందువల్ల నెక్స్ట్ ఎమర్జింగ్ ఫీల్డ్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ కాదు, సస్టైనబిలిటీ, ఫైనాన్స్ విత్ సస్టైనబిలిటీ. నీకు ఎకనామిక్స్ అనేది ఎక్స్ట్రాడనరీ సబ్జెక్ట్, మంచి అవకాశాలు ఉంటాయి. కాకపోతే నీకు గైడెన్స్ ఎక్కడ దొరకట్లేదు. అందువల్ల ఏంటంటే ఓపెన్ అప్ అవ్వండి కొద్దిగా. నువ్వు హైదరాబాద్, బెంగళూరు కూర్చొని మంచి తరఫీ తీసుకోండి. అర్థమైందా? డెఫినెట్గా నువ్వు సక్సెస్. పేరెంట్స్ వీళ్ళందరేమో సివిల్స్ వైపు అటువైపు అయినా వెళ్ళమంటున్నారు, అలా తెలుసుకున్నాం. సివిల్స్ కొద్దిగా కష్టం అవుతుందమ్మా. నువ్వు ప్రైవేట్ బ్యాంకింగ్లోనే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉండండి. సస్టైనబిలిటీ వైపు మారండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మంచి మంచి యోగాలు ఉన్నాయి నీ జాతకంలో. ఓకే, ఇప్పుడు ఎప్పుడైంది మీరు ఎంఏ ఎకనామిక్స్? ఎక్కడ చదివారు? బెంగళూరులో సార్, జైన్ యూనివర్సిటీ. జైన్ బెంగళూరులో చదివావా? మరి అంత చదివి మళ్ళీ ఇప్పుడు ట్రై చేయండి గట్టిగా అమ్మా. ఎంఏ ఎకనామిక్స్కి ఎక్స్ట్రాడనరీగా ఉండే అమ్మా. నేను బిఏ ఎకనామిక్స్, నా దగ్గర ఒక పాప వచ్చేది చిన్నప్పుడు 8th క్లాస్ నుంచి. ఆ అమ్మాయికి 20 lakhs ప్యాకేజీ, స్టార్టింగ్ జాబ్, బిఏ ఎకనామిక్స్. ఇక్కడే సెయింట్ ఫ్రాన్సిస్లో చదివింది పాప. అర్థమైందా? డెఫినెట్గా వస్తుంది మనకి. ఎంఏ ఎకనామిక్స్కి నాన్ ఐటీ అనేది అనుకోండి. ఐటీలో కూడా చాలా చాలా వరకు మంచిగా జాబ్స్ వస్తాయి. కాకపోతే మీరు ఒక పని చేయండి, ఇంక నువ్వు 2001 కదా, ఏదైనా ఒక ఫ్రెంచ్ నేర్చుకోండి, ఫారెన్ లాంగ్వేజ్. ఓకే, దాంట్లో ఒక 2-3 levels అయ్యాక పికప్ అవుతుంది మీ CV. ఓకే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది చాలా చాలా గొప్ప బిజినెస్ జాబ్స్ వస్తాయి, బాగుంటుంది. దాంట్లో సస్టైనబిలిటీ మీద ఎక్కువ ఆధారపడండి.
ఓకే, మంచి జైన్ ఇన్స్టిట్యూట్ చదివా కాబట్టి నేను ఏమి చెప్పక్కర్లా. ఈ పాటికల్లా నీకు తెలిసి ఉండాలి, లేదా ఎక్కడ గైడెన్స్ మిస్ అయింది అంతే. సరేనా? ఓకే నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, టెన్షన్ తీసుకోకు, అంతా బాగుంటుంది. ఓకే, శ్లోకాలు అమ్మా. గవర్నమెంట్ జాబ్స్ అట్లా ఏమైనా వచ్చేసి గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మళ్ళీ మనకి లేట్ అయింది అనుకో, ఇప్పుడు నువ్వు సివిల్స్ వెళ్ళాలంటే 5 సంవత్సరాలన్నా టైం ఇన్వెస్ట్ చేయాలి. పర్ డే 16 అవర్స్, రోజుకు 16 గంటలు. నో ఫోన్, నో టీవీ, నో రిలేటివ్, అలా ఉండాలి. అది నీకు గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకంలో యోగం ఉన్నా సరిపోదు, ఎక్కడో మనకి ఎంతో కష్టపడాలి దానికి. అవునా కదా? ఏమవుతుందంటే మీ జాతకంలో రాహుదశ నడుస్తుంది, గురు రాహులు కలిసి ఉన్నారు. రాహు మహాదశ 2029 వరకు ఉంది. 2029 వరకు ఈ సివిల్స్ లాంటివి కొట్టడం కష్టమవుతుంది. ఓకే సార్. ఒకటి లేదండి, నేను డిఫరెంట్గా వెళ్దాం అనుకుంటున్నానంటే LLB చేసుకుని లా వైపు వెళ్ళండి, అటువైపు మీకు అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? కానీ మళ్ళీ 3 years చదవచ్చు. 2001 కదమ్మా. లా చేసుకుని నువ్వు సివిల్ జడ్జి పోస్ట్, డిస్ట్రిక్ట్ జడ్జి 7 years ప్రాక్టీస్ చేస్తాక డిస్ట్రిక్ట్ జడ్జి ట్రై చేసుకో. లా వైపు వెళ్ళడానికి గవర్నమెంట్ యోగాలు ఉన్నాయి. ఎందుకని? గురువు పైన కుజు దృష్టి, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, లీగల్ నాలెడ్జ్కి బాగుంటుంది. సరేనా? నీ లైఫ్ బాగుంటుంది. మరి గవర్నమెంట్ జాబ్ మీద ఇలా వెళ్ళకండి. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే LLB చేసుకోండి, డిస్ట్రిక్ట్ జడ్జి పోస్ట్లో రాస్తుండండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, అందుకని మీరు ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆ విధంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ జాబ్ కష్టాలు అవుతుంది. ఓకే, MA ఎకనామిక్స్ ఎక్స్ట్రాడనరీ ఫలితాలు బాగా వస్తుంది. సబ్జెక్టుకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు వెతకండి ఎక్కడన్నా. ఓకే, అంతా బాగుంటుంది. నేను చెప్పే శని, కుజ, రవి, రాహుల్ శ్లోకాలు చదవండి. నవగ్రహ శ్లోకాల్లో శని, కుజ, రవి, రాహుల్ చేయండి, డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. మీ నాన్నగారు గవర్నమెంట్ జాబా? ఎక్స్-ఆర్మీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీ తండ్రిది గవర్నమెంట్ జాబ్ అయ్యని చూపిస్తుంది, అందువల్ల మీరు గట్టిగా ట్రై చేసుకుంటే ఎక్స్ట్రానే సక్సెస్ అవుతారు. సరేనా? ఓకే సార్. మంచిదమ్మా, శుభం. థ్యాంక్ యూ సార్. శుభం వ్యూస్తూ. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు పద్మ. మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పేరు మంజు. డేట్ 27 5వ నెల 27 5వ నెల 2006. టైం అమ్మా? 10:10 PM. 10:10. ఎక్కడ పుట్టారు? చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి మంజు రోహిణి నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. రాశి వచ్చేసి వృషభ రాశి, లగ్నం మకర లగ్నం అండి. పాప చేతగారు ఇచ్చేయంటే అన్ని యోగాలు చాలా బాగున్నాయి. అయితే శని, కుజ, రవి గ్రహాల వల్ల మనకి ఏదైనా ఇమ్యూనిటీ, రోగ నిరోధశక్తి తక్కువగా ఉండటము, ఆడపిల్లలకు వచ్చేటువంటి యుక్త వయసులో వచ్చేటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. తర్వాత కోపం అనేది, మూర్ఖత్వం అనేది కొద్దిగా ఉంటుంది. శని, కుజ, రవి శ్లోకాలు గురుడు రోజు చేయమని చెప్పండి, అమ్మాయికి మంచి జరుగుతుంది. స్టడీ గురించి? అదే, స్టడీ గురించి. ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో IIT ఎగ్జామ్ రాసింది కానీ సీట్ రాలేదు, ర్యాంక్ రాలేదు. ఓకే, ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు అమ్మాయిని? ఇప్పుడు అదే ఏం తెలుస్తలేదు స్వామి. మళ్ళీ IIT రాస్తా అంటుంది. కాదమ్మా, మీరు జాయిన్ చేసేసాను. ఎంసెట్ రాలేదా? ఎంసెట్ రాసింది, ర్యాంక్ క్వాలిఫై అవ్వలేదా? కాలేదు. ఓకే, మీరు మళ్ళీ జాబ్ జాయిన్ చేసేసాను అమ్మా. ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేసేయండి, ర్యాంక్తో సంబంధం లేదు. బోర్డు కుప్పల తెప్పలో ఉన్నాయి హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలు బోర్డు ఉన్నాయి. టైం ఇయర్ వేస్ట్ చేయకండి. ఇప్పుడన్నా బాగా చదువుకోమని చెప్పండి, శ్లోకాలు నేను చెప్పినవి చేయమని చెప్పండి. ఎందుకంటే ఒకసారి రాలేదంటే మళ్ళీ ట్రై చేయడం అనవసరం ఈ రోజుల్లో. IITలో ఎలా జాయిన్ చేస్తావు? మళ్ళీ నువ్వు లాంగ్ టర్మ్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రాదు IIT. అమ్మాయికి రాసిన వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయండి. హైదరాబాద్లో బోర్డు ఉన్నాయి, బోర్డు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఓకే, ఈసారైనా బాగా చదువుకోమని చెప్పండి. బాబు గురించి కూడా బాబు పేరు? కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య. పుట్టిన తేదీరాలు చెప్పండి. 6వ తారీఖు 9వ నెల 2007. టైం? 5:25 PM. 5:25 PM. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లో పుట్టాడా? రామంతపూర్లో. ఏమా? రామంతపూర్, హైదరాబాద్. ఓకే. పునస్సు నక్షత్రం 1వ పాదం, మిథున రాశి, కుంభలగ్నం అంటారమ్మా. బాబు జాతకం వచ్చి ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది, శని బలంగా ఉన్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చంద్రుడు, శుక్రుడు, కేతువుకి ఈ అబ్బాయి శ్లోకాలు చదువుకోవాలి. బాగా చదివించండి, ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్, డిప్లొమా. ఇక్కడ హైదరాబాద్లోనా?
ఇస్తాను స్వామి ఎల్బీ నగర్లో. ఓకే ఓకే, ఇది ఆ పాలిటెక్నిక్ అయిపోయాక ఇంజనీరింగ్లో జాయిన్ చేయండి, ఈసెట్ రాయించి. బాగా చదువుతాడు, మంచి ఉద్యోగం వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఆఫీసర్ అవుతాడు. కొద్దిగా నేను చెప్పిన రోజు శ్లోకాలు చంద్రుడు, కేతువు, శుక్రుడు చేయమని చెప్పండి. పాపకి వస్తుందా స్వామి గవర్నమెంట్? ఏంటి పాపకి కొద్ది కష్టం, జాతకంలో అంత యోగాలు లేవు, ప్రైవేట్ జాబ్స్లోనే వెళ్ళాల్సి వస్తుంది. బాబుకి అయితే బలమైనటువంటి యోగాలు ఉన్నాయి. ఓకే, మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా భర్త గురించి తెలుసుకోవాలి. మీ భర్త గారి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. రాజేంద్ర. రాజేంద్ర, చెప్పండి అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి. ఆగస్టు 23 అండి. 23 ఆగస్టు 1990. పొద్దున 4:30. 4:30 తెల్లవారుజామున. ఎక్కడ పుట్టారు? ముస్తాబాద్, విజయవాడ దగ్గరగా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు ఉత్తర ఫల్గుని 3వ పాదంలో పుట్టారమ్మా. కర్కాటక లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహర్దశ. రాహు బాగానే ఉన్నారు. అయితే శని బుధ గ్రహాలు కేతువు వల్ల ఈయనకి ఇబ్బంది. ఎందువల్ల అంటే శని యొక్క ప్రభావం వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్నగా ఇబ్బందులు రావడానికి కారణం అవుతారు. బుధుడు వల్ల ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తాయి, అవి కూడా అనాలోచితంగా వెళ్తూ ఉంటాయి. కేతు వల్ల తెలియనటువంటి సమస్యలు. శని బుధ కేతు నవగ్రహ శ్లోకాలు పఠిస్తూ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించమని చెప్పండి, అంతా మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఏంటంటే బ్యాంక్ ఉద్యోగానికి వెళ్తున్నారండి, ఇండియన్ బ్యాంక్ లో అటెండర్ గా పనిచేస్తున్నారు. అది పర్మనెంట్ అవుతుందా ఈ పేరు అవదా అనేది కొంచెం ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళాలి కదమ్మా పర్మనెంట్ అవ్వాలంటే. ఈయనకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎగ్జామ్స్ రాయమనండి. వేరే వాళ్ళ మీద పర్మనెంట్ అవుతుందా అనేది గాల్లో దీపం పెట్టి ఎందుకని గట్టిగా రాయమనండి. ఏదైనా మంచి జాబ్ వస్తుంది అబ్బాయికి, గవర్నమెంట్ జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఏం చదువుకున్నారు ఈయన? ఏం చదువుకోలేదండి, 10th. చదువుకోమని చెప్పండి. కొద్దిగా గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇప్పుడు 90లో పుట్టాడంటే 30 ఏళ్ళు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ ఇలాంటివి కంప్లీట్ చేసుకుంటే 6 ఏళ్ళు అయిపోతుంది కదా, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మరి వాళ్ళకి డబ్బులు కట్టి పర్మనెంట్ అవుతుంది అనేది అనవసరం. అర్థమైందా? జాతకం అంతా బాగుంది, మరి జాతకం బాగున్నప్పుడు ఎందుకు కలిసి రాలేదంటే కారణాలు ఇవి. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటము, సరైన గైడెన్స్ లేకపోవడం అనేది కామన్ కదా, దానివల్ల ఇబ్బందులు. వాటికి రెమెడీస్ ఇవి. జాతకం అంతా బాగున్నట్టు ఉంటుంది, ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఇవి. సో మీరు కూడా లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి, చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. జాగ్రత్త, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం అయ్యారు. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గీతారాణి, నేను చీరాల నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి గీతారాణి గారు మీరు? నా గురించి తెలుసుకోవాలి. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. 5వ తారీఖు 9వ నెల 1998 సాయంత్రం 7:15 పుట్టాను, శనివారం రోజు అండి. అవును, సాయంత్రం. ఎక్కడ? చీరాలని పుట్టింది మీరు? చీరాల అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు శతభిష నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. తెలుసా మీకు నక్షత్రం? తెలుసండి. మీన లగ్నం అంటారు, రాశి కుంభరాశి. ఈ మీన లగ్నానికి ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. గురువు చాలా బలంగా ఉండటం వల్ల మీకు హంస మహాపురుష యోగం ఏర్పడింది. అంటే హంస మహాపురుష యోగం ఏర్పడటం వల్ల ఫలితాలు ఏంటి? మంచి ఉద్యోగము, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఫైనాన్స్ ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు అవటము, ఇప్పుడైనా ప్రయత్నం చేసినా మంచి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది పాజిటివ్. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే శుక్ర, రాహు, బుధ, రవి కలిసి ఉండడం మనకి మంచిది కాదు. ఇదేంటంటే కుటుంబ సౌఖ్యం, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలని బలహీనపరుస్తుంది. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. 2018 నుంచి మనకి ఏది కూడా అంత అనుకూలంగా ఉండదు. ఈ మధ్య కాలంలో 2024 జూన్ నుండి ఇంకా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా చికాకు ఉండడానికి అవకాశం ఉంటుంది. పెళ్ళి అయితే కనుక దాంపత్య సౌఖ్యంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణాలు ఈ 3 గ్రహాలు శని అవుతున్నారు. అందువల్ల మీరు శని, బుధ, శుక్ర గ్రహాలకు, చంద్రగ్రహాలకి శ్లోకాలు చదువుకోవాలి. తర్వాత చంద్రుడు బాగా బలహీనంగా ఉండటం వల్ల తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవటం, అలాగే సంతాన ఏర్పాట్లో చికాకులు ఉండడానికి కారణం అవుతుంది. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా అబ్బాయి గురించి అడగాలండి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. మా అబ్బాయి మైలవరపు వెంకట షణ్ముఖరత్నం, 13/5/1994. 13/5/1994 రాత్రి 7:30 అండి. 7:30. ఎక్కడ పుట్టాడు అబ్బాయి?
నర్సాపురంలో పుట్టాడండి. చూడండి, మీ అబ్బాయిది మృగశిర నక్షత్రం 3వ పాదం అండి. హాయ్. రాశి మిథున రాశి అవుతుంది, లగ్నం వృశ్చిక లగ్న జాతకుడు. ఈ వృశ్చిక లగ్నానికి ప్రస్తుతం నడుస్తుంది గురు మహర్దశ. గురువు 12వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ప్రణాళికలు తారుమారు అవుతాయి. దేనికి సంబంధించి? ఆర్థిక స్థితి, తర్వాత ఉద్యోగంలో, తర్వాత కుటుంబానికి సంబంధించి అన్ని ప్రణాళికలు తారుమారు అవుతూ ఉంటాయి. గురు మహర్దశ 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కాబట్టి ఇది ఇబ్బంది. తర్వాత బాబు జాతకంలో రవి ఉచ్చస్థితి, శని స్వక్షేత్రము, శుక్రుడు స్వక్షేత్రం అనేది మంచి రాజయోగాలు ఏర్పరిచినప్పటికి కూడా ధనయోగాలు బలహీనపడ్డాయి. ఒకటి. రెండోది, బుధ శుక్రులు కలిసి ఉండటం ఈ జాతకానికి మంచిది కాదు. ఇది సన్యాసి యోగం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు రాకపోవటం, వివాహానికి సంబంధించి సుఖ సౌఖ్యాలు తక్కువగా ఉండటము. కానీ అనుష్ఠానానికి మంచిది. ఈ జాతకం ఏంటంటే వేద విద్యకి, జ్యోతిష్యము అనుష్ఠానం చేసుకోవడానికి ఈ జాతకం చాలా బలమైనటువంటి జాతకం. లౌకికమైనటువంటి ప్రపంచానికి అంత అనుకూలంగా ఉండదు. కారణం ఈ కాంబినేషన్స్ వలన. ఇది రెండోది. మూడోది ఏంటంటే పంచమ స్థానానికి పాపకత్రి యోగం ఉండటం. ఈ అబ్బాయి చాలా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటాడు, అగ్రెసివ్గా ఉంటాడు, మనం చెప్పింది తొందరగా ఎక్కకపోవచ్చు. ఇవన్నీ కలిసి ఆ అబ్బాయి యొక్క యోగాన్ని బలహీనపరిచాయి. అందువలన మంచి ఫలితం రావాలంటే గురు, బుధ, చంద్ర, రవులకి పరిహారాలు చేసుకోవాలి. వీళ్ళకి జపాలు చేయించుకోవాలి, శ్లోకాలు రోజు పఠించాలి. మంచి అవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. కాదండి, అసలు ఇతనికి చదువు ఇంటర్మీడియట్ లో ఆగిపోయాడండి. ఇంటర్మీడియట్ దాకా చదివాడు. ఇంజనీరింగ్ జాయిన్ చేశాక 2 ఏళ్ళు అయ్యేసరికి ఆపేశాడు. ఇప్పుడు చదువు కాదు, ఇప్పుడు ఒక ఏదో చిన్న వేరే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు లాంటిది నేర్చుకున్నాడు, దానికి వెళ్ళలేదు. సరే, చివరికి ఇప్పుడు అకౌంట్స్ లోకి వచ్చాడండి. మరి అందులో చేస్తున్నాడు, కానీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాడండి. చదువు ఎందుకు రాలేదు? అదే చెప్పా కదా, సన్యాసి యోగం అంటే ఏం చేసినా కలిసి రాకపోవటం. అదేమన్నా ఎందుకు సెటిల్ అవ్వలేదంటే కారణాలు ఇవేనమ్మా. ఎందుకంటే బుధ శుక్రులు కలిస్తే ఈ జాతకానికి మంచిది కాదు. డబ్బులు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? 12 గురుడు. 12 గురుడు వల్ల ఏమవుతుంది? స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఉండదు. ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పింది చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గాన్గాపూర్ వెళ్ళమని చెప్పండి. డెఫినెట్గా మీ అబ్బాయికి మార్పు వస్తుంది. తప్పనిసరిగా స్వామి అనుగ్రహంతో ఆ అబ్బాయికి మార్పు వస్తుంది తప్పకుండా. మ్యారేజ్ విధానం ఉందండి? వస్తుందమ్మా. ఇప్పుడు ఏంటంటే ముందు మనం ఇప్పుడు దాకా జరిగినటువంటి దాన్ని మీరు మార్చుకోవాలి కదా. ఇప్పుడు మ్యారేజ్ అన్నారనుకోండి, ఈ రోజుల్లో మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలు, డిగ్రీ చదివే అమ్మాయిలు అందరూ మినిమం బీటెక్ ఉన్నారు. 90% అందరు అమ్మాయిలు బీటెక్. మరి మ్యారేజ్ అయినప్పుడు కష్టం అవుతుంది కదా. అందుకని అంటే ఫస్ట్ ఇది చేయండి, అన్నీ అవుతాయి. మీకెందుకు బ్రహ్మాండంగా సెటిల్ ఉన్న దాంట్లో మంచి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. నేను చెప్పినటువంటివి డబ్బు దాన్ని బట్టి జపాలు చేయించుకోండి. నాకు నా అనుష్ఠానం మీద, అమ్మవారి మీద నా నమ్మకం ఏంటంటే మీ అబ్బాయికి రిజల్ట్ వస్తుంది. సిన్సియర్గా పొద్దున్న 6 లోపు శ్లోకాలు చేయమనండి. 6 లోపు శ్లోకాలు అయిపోవాలి. అదే అన్ని మార్పు వస్తాయి అమ్మా. చూడండి అమ్మా, ఒకటి సన్యాసి యోగం ఉంది అంటే ఉద్దేశం ఏంటి? భ్రష్టత్వం ఉంది అబ్బాయికి. దానికి ఎందుకు కారణమైంది? పంచమానికి పాపకత్రి యోగం, 5వ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడితే మైండ్ అసలు పనిచేయదు, చాలా టఫ్ ఉంటారు వీళ్ళు. ముందు అక్కడి నుంచి మార్పు. నేను ఇలాంటి బోర్డు మంది చూస్తానమ్మా. నేను రెగ్యులర్గా బైపోలర్ డిజార్డర్స్, షిజోఫ్రెనియా పేషెంట్స్ రెగ్యులర్గా వస్తుంటారు మా దగ్గర జాతకాలు చెప్పించుకొని. కొంత దానికి మందు లేదు, మార్పు అనేది తెలుస్తుంది. అలాగే నేను చెప్పించేయండి, మీ అబ్బాయి మారిపోతే నేను చెప్తాను కదా డైరెక్ట్గా. ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు పాపకత్రి యోగం, ఎక్సెంట్రిక్ ఫెలోస్ అంటారు. ఒక కైండ్ ఆఫ్ మెంటల్ లా ఉంటుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేయలేరు. అర్థమవుతుంది? అది హైపర్ యాక్టివ్ అనండి, చెప్పిన మాట వినకపోవడం అనుకోండి. 5వ స్థానానికి కుజుడు ఉండి పాపకత్రి యోగం అన్నప్పుడు ఇలాంటి పనులు ఉంటాయి. మీ అబ్బాయిలో మార్పు తప్పకుండా వస్తుంది. శుభం అమ్మ, విజయస్తు. ఈరోజు జ్యోతిర్వైద్యంలో ఈరోజు ఒక కారుతో మాట్లాడడం, రాజమండ్రి నుంచి మాట్లాడారు. అక్కడ ఆరోగ్య సమస్య అనేది ఏంటంటే బిహేవియరల్ చేంజెస్ ఉండటం వలన ఇబ్బందులు పడుతున్నారు అనేది తెలుస్తుంది. ఇక్కడ జాతకరీత్యా అబ్బాయిది చాలా బలంగా వృశ్చిక లగ్నానికి చతుర్థాధిపతి శని స్వక్షేత్రం మందు శస్య మహాపురుష యోగము, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్ర స్థితి, మానవ మహాపురుష యోగము, రవి ఉచ్చ స్థితి, ఇవన్నీ బలాలు ఉన్నాయి. జాతకం అంతా బాగుంది, విద్యాయోగాలు. మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందంటే ఎక్సెంట్రిక్గా ఉండటం, అంటే చెప్పిన మాట వినకపోవడం, కోపం రావటం, సైకలాజికల్గా సైకిక్గా ఉంటాం ఉంటుంది. ఆ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళలేము, వినడు, మాట ఏం చేయడు అనేది అటువంటిది. ఏమవుతుందంటే పంచమ స్థానంలో పాపాధిపత్యం అటువంటి కుజుడు కానివ్వండి, ఇక్కడ వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి అయినప్పటికి కూడా పాపకత్రి యోగంలో ఉండటం వల్ల మనకి షష్టాధిపతి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. చంద్రుడు కూడా క్షీణచంద్రుడై ఉండి పంచమ స్థానంలో ఉండి పంచమానికి పాపకత్రి యోగం ఏర్పడినప్పుడు క్షీణచంద్రుడు పాపాధిపత్యమైనటువంటి కుజుడు కలయిక, పంచమ స్థానం బలహీనంగా ఉండి చంద్రకుజుడు మరే స్థానాల్లో ఉన్నప్పుడు కలిసి చంద్రకేతు కలయిక, వక్రబుధ రాహు, వక్రబుధ చంద్రుడు యొక్క క్షీణచంద్రుడు యొక్క కలయిక,
ఇలాంటప్పుడు వీళ్ళంతా ఎక్సెంట్రిక్గా ఉంటారు, సైకలాజికల్గా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, తల్లిదండ్రులను చెప్పింది వినరు, ఎన్ని కౌన్సిలింగ్ ఇప్పించండి, గుళ్ళు తిరగండి, పూజలు చేయనండి, ఏమేం చేయనండి, ఎప్పుడు తల్లిదండ్రులకి భారంగా మారుతుంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు లేకపోతే బాగుండని తల్లిదండ్రులు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటుంటారండి. దాని కారణాలు ఏంటంటే పంచమ అధిపతికి పాపకత్తిరి యోగం ఏర్పడటం, లేకపోతే వాళ్ళు 6-8 12 స్థానాల్లో ఉండటం జరుగుతుంది. అందువల్ల ఎవరైతే జ్యోతిర్వైద్యం వీక్షిస్తుంటారో చిన్నప్పుడే పిల్లల్లో మార్పు, అంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు బాగా చదువుతాడు, సడన్ చేంజ్ ఏదైనా ఉంది, చెప్పిన మాట వినకపోవటము, లేకపోతే న్యూ ఫ్రెండ్స్ రావటము, లేట్ నైట్ రావటము, అలవాట్లు మారటం అనేది ఫస్ట్ గమనించినప్పుడు చిన్నపిల్లవాడని మందలించకుండా ఫస్ట్ నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించిన తర్వాత ఆ థాట్ యాక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని జాగ్రత్తగా బేరీజ్ వేయండి. ఆ నాలెడ్జ్ జ్యోతిష్యులు కూడా ఉండాలి. ఆ జ్యోతిష్యులకి మెడికల్ కావచ్చు, తర్వాత సైకలాజికల్ ప్రతిదీ కూడా నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా పరిహారాలు చేయటం వల్ల పిల్లలకు వచ్చేటువంటి బిహేవియరల్ ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా నయం అవడానికి అవకాశం. మనం బిహేవియరల్ థెరపీ అని, కౌన్సిలింగ్స్ అని చాలా ఇప్పిస్తాం, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, మాట వినరు, తర్వాత సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళగానే సైకోటోపిక్ డ్రగ్స్ వేస్తారు, మత్తు వస్తుంది, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి, జాబ్ మొత్తం చేంజ్ అయిపోద్ది వాళ్ళ బ్రెయిన్ అంతా. అందువల్ల ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయిని ట్రాక్ చేయడం వల్ల 7th క్లాస్ నుంచి మూడ్స్ ఎలా ఉన్నాయి, స్వింగ్స్ ఎలా ఉన్నాయి, బిహేవియర్ ఎలా మారుతుంది, ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అని కూడా మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే జ్యోతిష్యంలో తెలుసుకుని వాటిని చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, జరగబోయే నష్టాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.